ఎస్పెషల్లీ మెదక్ జిల్లా రైతులకు అందరికీ కూడా సో మనకి ఆగస్టు నెలకి సరిపడా యూరియా ఎంతైతే ఉందో అవంతా కూడా మనం ప్రభుత్వంతో మాట్లాడి అవన్నీ కూడా తెప్పించి అంతా అందుబాటులో పెడతా ఉన్నాం. సో మనకి సుమారుగా మొత్తం ఈ సీజన్ మొత్తానికి 26,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు అవసరం ఉంటుంది. సో దాంట్లో ఆల్రెడీ మనకు ఒక 20,000 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ మన దగ్గర వచ్చి ఉన్నది. సో అవంతా కూడా సేల్స్ కూడా జరిగి ఉన్నాయి. సో మనకు సెప్టెంబర్ నెలకి ఒక 4,000 నుంచి 5,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఆ సెప్టెంబర్ నెలకి కావాల్సిన ఇంటెంట్ కూడా మనం పెట్టడం జరిగింది. మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 4 నుంచి 5,000 మెట్రిక్ టన్నుల యూరియా సెప్టెంబర్ నెలలో కూడా వస్తూ ఉంది. 4,000 నుంచి 5,000 మెట్రిక్ టన్నులు కూడా సెప్టెంబర్ మాసంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడే ఆందోళన చెంది ఇప్పుడే రష్గా వాళ్ళందరూ కూడా షాపులలో ముంగట బారులు తీరాల్సిన అవసరం లేదు. సో అడిక్వేట్ యూరియా మనకి ఎంతైతే అవసరం ఉందో దానికి తగ్గట్టుగానే ఫేజ్ వైజ్డ్ మేనర్లో కూడా మనం యూరియా తెప్పిస్తూ ఉన్నాం. యూరియా కోసం ఎవరు కూడా ఇప్పుడే అందరు కూడా ఎక్సెస్ కొనుగోలు కూడా చాలా ప్లేస్లో చేస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ సెప్టెంబర్లో వస్తుందో రాదో అనేసి కూడా సెప్టెంబర్లో వాడాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడే కొనుక్కుంటూ ఉన్నారు. కొన్ని గ్రూప్స్ కూడా కావాలని ఇన్స్టిగేట్ చేసి మరి రైతులను కృత్రిమంగా యూరియా కొరత క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి దీంట్లో కూడా పడాల్సిన అవసరం లేదు. మీకు సరిపడే యూరియా కంపల్సరీగా ప్రభుత్వం తెప్పిస్తుంది. సో మీరు కూడా కొద్దిగా పేషెంట్గా ఉంది ఇప్పుడు ఎంతైతే యూరియా మనం సప్లై చేస్తున్నో తీసుకొని మళ్ళీ రానున్న 15-20 రోజులలో కూడా పెద్ద ఎత్తున మనకి యూరియా వస్తూ ఉంది. సో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది వస్తుందని కూడా మనకి తెలపడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో కూడా మళ్ళీ మనకి సెప్టెంబర్లో 4,000 నుంచి 5,000 యూరియా వస్తుంది. కాబట్టి అప్పుడు కూడా ఎవరికైతే అవసరం ఉన్నదో అప్పుడు కూడా తీసుకోవచ్చు. సెప్టెంబర్లో తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడే తొందరపడి ఇప్పుడే లైన్లో నిలబడి ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు. తగ్గట్టుగా అవసరం ఉందో ఫేజ్ వైజ్గా మన జిల్లాలో దాన్ని అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. మరి ఈరోజు టేక్మాల్ మండల్లో రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా లైన్లో నిలబడతలేరు. ఇక్కడ మొత్తం కూడా ఎంతైతే కావాలనో అంత యూరియా అందరూ కూడా ప్రశాంతంగా తీసుకుంటూ ఉన్నారు. సెప్టెంబర్లో అవసరమైన వాళ్ళు సెప్టెంబర్లోనే తీసుకునే విధంగా కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అందరికీ కూడా అవగాహన కల్పించినారు. సో ఇదే విధంగా కూడా అన్ని మండలాలలో కూడా రైతులు కొద్దిగా సమయం పాటించాలనేసి కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తాను. మీకు సరిపడా యూరియా రైతులకు ఎవ్వరికి కూడా నష్టం చేకూరని విధంగా అందరికీ సరిపడే యూరియా కూడా తెప్పించడానికి ప్రభుత్వం కంపల్సరీగా తెప్పిస్తుందని కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అండి. రిక్వైర్మెంట్ ఉంటుంది మీకు ఇంకో మాసం రాదు సార్. ఫస్ట్ 15 డేస్ చల్లడానికి కంఫర్టబుల్గా ఉండదు. నెక్స్ట్ ఏదైతే 20-25 డేస్ తర్వాత స్ప్రే చేస్తారో స్ప్రే డేలో దీన్ని వాడతారు సార్. ఆల్రెడీ మేము ఒక దగ్గర ఒక 5 కేసులు 6 కేసులు దాకా కట్టినాం సార్. అది ఆల్మోస్ట్ తీసుకుంటున్నాం సార్. ఇది కూడా ద్వారా ఇప్పుడు డ్రోన్స్ ఎవరు మన దగ్గర